అంబటి రాంబాబు గారు మీరు 7 గంటల పాటు మీ ఇంటి మీద దాడి జరిగినప్పుడు లోపల మీ ముఖ చిత్రం ఏంటి? ఇట్ ఈస్ ఎ వెరీ కన్ఫ్యూజన్. ఏంటంటే జనరల్గా ఓ దాడి వచ్చారు జరిగిందంటే ఒక 10 నిమిషాలు 20 నిమిషాల్లో మూసి వెళ్ళిపోతారు, పోలీసులు వస్తారు, సర్దుతారు, లాఠీ చార్జ్ చేస్తారని దట్ ఈస్ నా ఎక్స్పెక్టేషన్. నాకు 3 గదులు ఉంటాయి ఆఫీస్లో. నేను కూర్చునే గది, ఆ ప్రెస్ రూము, మధ్యలో నా అసిస్టెంట్స్ కూర్చునే రూము. నా రూమ్లో నేను ఉంటే నా రూమ్ మొత్తం వచ్చి పగలగొట్టేశారు. ఈ రూమ్ నుంచి రక్షణ కోసం పక్క రూమ్కి వెళ్ళా, ఆ పక్క రూమ్ పగలగొట్టేశారు. ఆ చివరి రూమ్కి వెళ్ళా, దానిలోకి వచ్చారు. దానిలోకి వచ్చిన రెసిస్ట్ చేశారు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. పోలీసులు రెసిస్ట్ చేసి కాదు మా మా న్యాయమూర్తులు 100 మంది వాళ్ళు రెసిస్ట్ చేశారు. పోలీసులు కూడా వచ్చారు, దగ్గర దాకా వచ్చారు నా దగ్గరికి వాళ్ళు, ఈ సోకాల్డ్ లీడర్స్ అందరూ కూడా. మళ్ళీ పోలీసులు సర్దనిండి మా వాళ్ళు తోయనిండి మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక అరగంట మూసిద్ది, గంటకు మూసిద్ది అంటే మొగోట్లా బయట ఏదేదో గొడవలు జరుగుతుంది. నా ఇంటి మీదకి వెళ్ళారు అన్నారు. నా ఇంట్లో నుంచి నా ఆవిడ ఫోన్ చేస్తుంది, నా పిల్లలు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఫోన్ చేస్తున్నారు? నేను మీ బెడ్రూమ్లోకి వచ్చేసామండి, పైకి బెడ్రూమ్లోకి కూడా వస్తారని చెప్పేసి బాత్రూంలో ఉన్నాము, మా పరిస్థితి అర్థం కావట్లేదు అనేది వాళ్ళ ఆవేదన. ఈ ఆవేదనలో ఇంతలోకి 2-3 పోలీసులు వచ్చి, సార్ ఇంట్లోకి మాత్రం వెళ్ళలేదు, మేమందరం అక్కడ రక్షణగా ఉన్నాము, ఇంట్లోకి మాత్రం వెళ్ళనివ్వండి అని చెప్పారు. కొంత ఊరట చెందాను. వాళ్ళేంటి నన్ను కొట్టేశారు, చంపేశారు అనేటువంటి భావంతో నాకు ఫోన్లు చేస్తున్నారు. అప్పుడు మాకు యూఎస్లో నా కూతురు ఉంది, నా కూతురు ఫోన్ చేసింది. అది కూడా అక్కడ వీడియో టీవీ చూస్తుంది. చూసి డాడీ మీరు వీడియో కాల్ ఆన్ చేయండి అంటది. ఎందుకమ్మా అంటే వీడియో కాల్ ఆన్ చేయండి మీరు అంది. వీడియో కాల్ ఆన్ చేశా, నన్ను చూసింది, చూసి సర్లేమని పెట్టేయమని అప్పుడు ఫోన్లో మామూలు ఫోన్లో అంటే నన్ను కొట్టారని, నా తలకాయ పగిలిపోయిందని అలాంటి ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. ఇది ఇక్కడే నేను ఈ పాయింట్ దగ్గరే మిమ్మల్ని లోపల కొట్టారు అని కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి మీ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, మీరు అది చెప్పుకోలేకపోతున్నారు బయటికి. చంపినా కూడా ఏముందండి, కొడితే చెప్పుకోవడానికి ఏంటి? ఇంకా అంత జరిగిన తర్వాత పోలీసులు రక్షణలో కొడితే చెప్పుకోవడానికి ఏముందండి? వాళ్ళు నా దగ్గరికి రావడానికి ప్రయత్నం చేశారు, మా వాళ్ళు రెసిస్ట్ చేశారు, పోలీసులు కూడా సర్దారు, వెళ్ళిపోయారు. నా మీద దగ్గరికి కూడా రాలేదు, చెయ్యి కూడా వేయలేదు. వేస్తే మాత్రం దాచుకోవాల్సిన అవసరం ఏంటి? అంత అవమానం జరిగిన తర్వాత పోలీసుల సమక్షం అంతమంది ఉన్నప్పుడు కొట్టుకోకుండా వెళ్ళిపోయారంటే అది వేరే అంశం. అది ఎందుకు జరిగిందో నాకు తెలియదు. కొట్టినా కూడా ఏం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కొట్టామని వాళ్ళు చెప్పుకుంటున్నారంటే పేమెంట్స్ ఏమైనా తీసుకుంటున్నారా, మార్కులు ఏమైనా తీసుకుంటున్నారా? మేము కొట్టాం కాబట్టి మాకు ఎక్కువ మార్కులు ఏమైనా అనుకుంటున్నారా? ఏంటి మీకు గల్లా మాధవికి ఏంది అంత గొడవ ఏంటి? కూడా నాకు తెలియదు. ఆమె ఎమ్మెల్యే గారిని తెలుసు. ఏం లేదు ఇది పాపం గల్లా మాధవిది ఏముందండి? గల్లా మాధవి ఏముంటుంది? ఆమె షీఈ్ నాట్ ఏ పొలిటీషియన్. కాస్త ఎక్కువ మార్కులు లోకేష్ గారి దగ్గర, ఎక్కువ మార్కులు పెమ్మసాని గారి దగ్గర, ఎక్కువ మార్కులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర సంపాదించుకోవడం కోసం నాతో అగ్రెసివ్గా వచ్చారు తప్ప వాళ్ళకి నాకు వ్యక్తిగతంగా ఏముంటుంది? వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయో లేదో తెలియదు, కానీ అంబటి రాంబాబుకి మాత్రం మీ పార్టీలో మీ నాయకుడి దగ్గర 100కి అవుట్ ఆఫ్ 100 వచ్చినట్టున్నాయి. సార్ నాకు ఎప్పుడు మా పార్టీలో మా నాయకుడి దగ్గర ఎప్పుడు 100కి 100 ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోండి, డే 1 నుంచి ఇప్పటి వరకు నాకు ఒక్క మార్క్ కూడా నా లీడర్ దగ్గర తగ్గదు. కారణం నా విశ్వాసపాత్రుడిగా ఉండటం అనేది నాకున్నటువంటి ఈ లక్షణం. దానికి తగ్గటమే ఉంది. మార్కులు అనేది మనం చేయగలిగింది, కానీ ఈ విషయంలో వాళ్ళు అనుకుంది ఒకటి, జరిగింది ఒకటి. ఓకే.